వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. నిన్న మొన్నటి వరకు ట్రంప్ ఇటు భారత్ పైన ప్రతి విషయంలో విషం కక్కుతూ వస్తున్నారు. అసలు భారతీయులకి ఇక్కడ ఉద్యోగాలే ఉండవు. H1B వీసా మీద కూడా ట్రంప్ ఆంక్షలు వెయ్యడం అనేది కూడా జరిగింది. అలాగే భారత్ పైన ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 100% సుంకాలు కూడా విధించడం అనేది జరిగింది. ఇవన్నీ చూస్తే అసలు అమెరికాకి ఇంకా భారత్ కి సంబంధం తెగిపోయింది. సో ఇక్కడ కేవలం రష్యాలో మనం చమురు కొనడమే దీనికి ప్రధాన కారణంగా చెప్పుకొచ్చారు. తర్వాత చూసుకున్నట్టయితే ఇంకా అమెరికాకి భారత్ కి పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్నట్టు కూడా ఆ విధంగా రిలేషన్లు అనేది జరగడం అనేది జరిగింది. సో మొత్తానికి భారత్ దలుచుకుంటే ఏదైనా చెయ్యగలుగుతుందని మరోసారి నరేంద్ర మోడీ నిరూపించడం అనేది జరిగింది. సో మొత్తానికి హెచ్ వన్ బి వీసా పైన ఒక శుభవార్త అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అమెరికాలో చదువుకుంటున్న విద్యార్థులకు భారీ ఊరట. H1B వీసా ఫీజు పెంపు కేవలం అమెరికా బయట నుండి దరఖాస్తు చేసుకున్న వారికే వర్తిస్తుందని చెప్పేసి వెల్లడించడం అనేది జరిగింది. ఈ విషయాన్ని స్పష్టం చేసిన అమెరికా సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్. అలాగే H1B ఫీజు పెంచే సమయానికి అమెరికాలో ఉన్న వారికి మినహాయింపు వర్తిస్తుందని వెల్లడి. సో ఇక్కడ మనం కీలక విషయం మాట్లాడుకోవాలి ఏంటంటే H1B ఫీజు పెంచే సమయానికి ఎప్పుడైతే రీసెంట్ గా పెంచే సమయానికి అమెరికాలో ఉన్న వారికి మినహాయింపు. సో అప్పటికి మన భారతీయులు ఎవరైతే అమెరికాలో ఉన్నారో వారికి మినహాయింపు ఉంటుందని మినహాయింపు వర్తిస్తుందని చెప్పేసి వెల్లడించారు. ఎవరు వెల్లడించారంటే అమెరికా సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ వాళ్ళు వెల్లడించడం అనేది కూడా జరిగింది. దీంతో ఇప్పటికే అమెరికాలో చదువుకుంటున్న పనిచేస్తున్న విద్యార్థులకు ఇది భారీ ఊరట అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో నిన్న మొన్నటి వరకు ఏంటి, అమెరికాలో ఉన్న వారికి మొత్తానికి H1B వీసా పైన ప్రమాదం పొంచి ఉంది, ప్రతి ఒక్కరు ఇంకా బయటికి వెళ్ళిపోవాల్సిందే, ఇంకా అమెరికాలో ఉండడానికి వీలు లేదు అన్నట్టు కూడా ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలకి అక్కడ ఉన్నటువంటి మన భారతీయులు బిక్కుబిక్కుమంటూ నిన్నటి వరకు కాలం గడిపినటువంటి సిచ్యువేషన్. కొంతమంది అయితే ఆ దేశం వదిలిపెట్టి కూడా మన భారతదేశానికి వచ్చేయడం కూడా మొదలు పెట్టడం అనేది జరిగింది. సో మొత్తానికి వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల అక్కడ ఉన్నటువంటి భారతీయ విద్యార్థులకి కొంత మేరకు ఊరట కలిగించే అంశంగా మనం చెప్పుకోవచ్చు. సో H1B ఫీజు ఎప్పుడు పెంచారు, ఇది రీసెంట్ గా ఒక 3 నెలల బ్యాక్ పెంచడం అనేది జరిగింది. సో 3 నెలల కన్నా ముందు ఎవరైతే ఉన్నారో దానికి ఫీజు పెంచే సమయానికి అమెరికాలో ఉన్న వారికి అంటే పాత సిస్టమ్ ఏదైతే ఉందో అది మాత్రమే ఉంటుంది, ఇప్పుడు ప్రస్తుతం మినహాయింపు ఉంటుంది అని చెప్పేసి కూడా చెప్పడం అనేది కూడా జరిగింది. సో దీంతో ట్రంప్ పైన భారత్ గెలిచింది అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ప్రపంచ దేశాలకి ట్రంప్ అంటే భయం ఏమో కానీ భారత్ కి మాత్రం ట్రంప్ అంటే భయం అనేది ఉండదు అని చెప్పేసి మోడీ ఎన్నో సందర్భాల్లో చెప్పారు. సో ట్రంప్ పైన ఒక రకంగా మోడీ సాధించినటువంటి విజయాలు, అలాగే రీసెంట్ గా ట్రంప్ కూడా ఒక కార్యక్రమాల్లో కూడా మాట్లాడారు. పదే అంటే తను ఎక్కడికి వెళ్ళినా కూడా భారత్ నాకు మంచి మిత్ర దేశం, సో నరేంద్ర మోడీ నాకు మంచి మిత్రుడు అని చెప్పేసి చెప్పుకోరావడం అనేది మెల్లగా మొదలు పెట్టడం అనేది జరిగింది. అది ఎందుకు అంటే ఇక్కడ భారత్ కి చైనా కావచ్చు, అలాగే రష్యా మద్దతు ఉండడంతో వీళ్ళిద్దరు మద్దతు ఉంటే భారత్ ని నేనేం చెయ్యలేను, ఒకవేళ ఇప్పుడు చైనాకి దాదాపుగా 155% సుంకాలు విధిస్తామని చెప్పేసి ప్రకటించడం అనేది జరిగింది, టారిఫ్లు విధిస్తామని చెప్పేసి ప్రకటించడం అనేది జరిగింది. సో ఇక్కడ భారత్ జోలికి రాకుండా ఇప్పుడు డైరెక్ట్ అటాక్ ఇక్కడ చైనా మీద మొదలు పెట్టారు. తర్వాత రష్యా రీసెంట్ గా నోబెల్ ప్రైజ్ కి లాస్ట్ మినిట్ లో తనకి సపోర్ట్ చేయడం అనేది జరిగింది. సో ఇన్ ఫ్యూచర్ మనకి బాగుండాలి అమెరికా కంటే ఇటు భారత్తో కావచ్చు, చైనాతో కావచ్చు, రష్యాతో కావచ్చు, వీళ్ళతో సంబంధాలు ఉంటేనే అమెరికా ఏదైనా చేయగలుగుతుందని అనుకున్నాడా, మరి ఇంకేందో తెలియదు, లోపల ఇంకేమైనా ఒప్పందాలు అయినాయో తెలియదు. ప్రస్తుతానికి ఇక్కడ భారతీయుల్లో ఉన్నటువంటి H1B వీసాదారులు ఎవరైతే ఉన్నారో వారికి ఒక రకంగా శుభవార్త అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.